ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సుమారుగా 10 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకి విద్యకి దూరం అవటం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనుకబడే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. పాదయాత్రలో నన్ను ఉపాధ్యాయులు కూడా కలిశారు. 117 జియో రద్దు చేయాలని కూడా వాళ్ళు అన్నాడు నన్ను కోరటం జరిగింది. సుమారుగా గౌరవ సెక్రటరీ గారు, కమిషనర్ గారు 33 మీటింగ్లు సంఘాలతో ఏర్పాటు చేసి చర్చించి దానికి ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్ జియో అనేది తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష ప్రధానమైన అంశం ఏంటంటే 1 క్లాస్ 1 టీచర్ అధ్యక్ష. మోడల్ ప్రైమరీ స్కూల్ అనేది చాలా కీలకమైనది. 1 క్లాస్ 1 టీచర్ ఉంటేనే నాణ్యమైన విద్య మన పిల్లలకి అందజేయగలుగుతాం. దానికోసం మీరు చూస్తే అధ్యక్ష ప్రజాప్రభుత్వం వచ్చే ముందల కేవలం 1398 పాఠశాలలు ఉండేది అధ్యక్ష. అది 9620 పాఠశాలలకి పెంచడం జరిగింది అధ్యక్ష. అప్పర్ ప్రైమరీ నుంచి హై స్కూల్స్ చూస్తే అధ్యక్ష 2014 నుంచి 24 వరకు కేవలం 166 అప్గ్రేడ్ అవుతాయి అధ్యక్ష. ప్రజాప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 779 పాఠశాలల్ని అప్గ్రేడ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఇది ఒక మోడల్గా దేశానికి ఒక మోడల్గా ఏర్పాటు చేయాలి ప్రభుత్వ విద్య అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవ సభ్యులు కూడా అడిగారు, ఇంకా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉందని. 100% నేను ఏకీభవిస్తున్నా గౌరవ సభ్యులతో. అన్నీ మేము పరిష్కరించాం, అన్ని రూములు కట్టాము, ప్రహరీ గోడలు అన్నీ కట్టేసాము నేను అనట్లేదు అధ్యక్ష. ప్రక్రియ ఇప్పుడు ప్రారంభమైంది. మన బడి మన భవిష్యత్తు కింద ఇప్పుడు రీఆర్గనైజేషన్ అయింది కనుక చాలా క్లారిటీగా ఎన్ని గదులు కావాలి, ఏ స్కూల్లో కావాలి ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఒక ఆన్లైన్ పోర్టల్ ఒకటి ఏర్పాటు చేసి దాతలు ఎవరన్నా దాన్ని అడాప్ట్ చేసేదానికి సిద్ధంగా ఉంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా, అంటే కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవారు కాదు, ఇతర రాష్ట్రాలు కానీ దేశాల్లో ఉండేవాళ్ళు దత్తకు తీసుకునే విధంగా ట్రాన్స్పరెంట్ మెకానిజం ఆ డబ్బులు డైరెక్ట్గా ఎస్ఎంసీకి వచ్చేటట్టు, ఎస్ఎంసీ ద్వారా వాళ్ళది కట్టి ఆ ఫోటోలు పెట్టి అప్డేట్ చేసేటట్టు, వాళ్ళు ఇచ్చే నిధులు బట్టి అవసరమైతే పాఠశాల పేరు కూడా ఆ దాతల పేరు పైన పెట్టేదానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఎమ్మెల్యేలు అందరం కూడా కోరేది ఏంటంటే స్టార్ రేటింగ్ ఇప్పటికే ఏర్పాటు చేశాం పాఠశాలలకి, దయచేసి అది చూడండి. ఎక్కడైతే 1 స్టార్ 2 స్టార్స్ ఉన్నా అవి ఇంప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. అది కేవలం హార్డ్వేరే కాదు, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చరే కాదు, లెర్నింగ్ అవుట్కమ్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం. అటెండెన్స్ పైన, ఎగ్జామినేషన్ పర్ఫార్మెన్స్ పైన కూడా ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రైవేట్ పాఠశాలల కన్నా మెరుగైన విద్య ప్రభుత్వ పాఠశాలలు అందజేసి మెరుగైన రిజల్ట్స్ తీసుకొచ్చినప్పుడే మనం న్యాయం చేసిన వాళ్ళు అవుతామని గౌరవ సభ్యులందరూ తెలియజేస్తున్నారు అధ్యక్ష. పోయిన సెషన్లో విద్యా వ్యవస్థ పైన చాలా డిస్కషన్ జరిగినాయి, షార్ట్ డిస్కషన్ కూడా జరిగినాయి. ఆనాడు ఒక మాట చెప్పాను అధ్యక్ష, ఏ రోజైతే ప్రభుత్వ పాఠశాల బయట ఇంకా నో అడ్మిషన్స్, స్కూల్ ఫుల్ ఉందని ఆ బోర్డు వస్తుంది, ఆ రోజు నేను ఆనందపడతానని చెప్పాను అధ్యక్ష. గర్వంగా చెప్తున్నా, ఈ సంవత్సరంలో దాదాపు ఒక 100 పాఠశాలలో అదే పరిస్థితి ఏర్పడింది. నా లక్ష్యం ఏంటంటే అన్ని 42,000 పైచిలక పాఠశాలలు ఏదైతే ఉన్నాయో అన్ని పాఠశాలలు అదే పరిస్థితి రావాలని ఆ దిశగా విద్యా వ్యవస్థ పనిచేస్తుందని గౌరవ సభ్యులందరికీ తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు ట్రాన్స్పోర్టేషన్ గురించి అడిగారు అధ్యక్ష. అది కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఏర్పాటు చేసిన అధ్యక్ష. ఒకవేళ ప్రాథమిక పాఠశాల కిలోమీటర్ కన్నా దూరంగా ఉంటే అది ప్రాపర్ సిస్టమ్ ద్వారా మేము ట్రాక్ చేసి నెలకి 600 రూపాయలు, 10 నెలల్లో 6,000 రూపాయలు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్తాం జరుగుతుంది అధ్యక్ష. ఈ సంవత్సరం సుమారుగా 70,000 మంది విద్యార్థులకి ఇది వర్తిస్తాం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. ఇప్పుడు స్వల్ప వ్యవధి ప్రశ్న, రాష్ట్రంలో టిట్కో గృహాల స్థితిపై స్వల్ప వ్యవధి ప్రశ్న విష్ణుకుమార్ రాజు గారు ఇతరుల సభ్యులు కొంతమంది ప్రశ్నలు వేయడం జరిగింది. సార్ మంత్రి గారు, వారు మాట్లాడిన తర్వాత ప్రశ్నకు ఆన్సర్ ఇస్తారా లేకపోతే ముందు ఉన్నాము? ఏదైనా ఒకటే అధ్యక్ష, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇస్తాం. ఓకే అండి, ముందు మాట్లాడినామండి సార్, వాళ్ళు ఆన్సర్ వచ్చినారు. లాస్ట్ క్వశ్చన్ 973
ఎమ్మెల్యే గారు రాలేదు, వైసీపీ ఎమ్మెల్యే రాలేదు, వాళ్ళు ఇది ఆన్సర్ ఇచ్చినదిగా భావించవలసిందిగా కోరుతున్నాను. విష్ణుకుమార్ రాజు గారు. ధన్యవాదములు అధ్యక్ష. రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైన విషయం అధ్యక్ష, ఇది తమరు మొన్న నార్మల్ ప్రశ్నోత్తరాలు సమయంలో ఇంకా అందరూ కూడా మాట్లాడాలని చెప్పి దీన్ని డిస్కషన్ కింద మార్చినందుకు మీకు హృదయపూర్వకమైన ధన్యవాదములు అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రంలో ఎవరైతే టిడ్కో ఇళ్ళు దాని గురించి డబ్బులు కట్టారో ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళు ఇవ్వనండి వలన పరిస్థితుల్లో వారు మానసిక బాధని ఈ సభ ద్వారా మంత్రివర్యులకి అట్లాగే మిగిలిన సభ్యులకి అట్లాగే ఎవరైతే టిడ్కో ఇళ్ళు గురించి డబ్బులు కట్టిన వాళ్ళకి కూడా తెలియాలి అనే ఉద్దేశంతో మీరు చేసిన పని చాలా హర్షదాయకం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే మేము క్వశ్చన్ అడిగామో అధ్యక్ష, దాంట్లో రీజన్స్ ఫర్ ఎందుకు డిలే అవుతుంది అని చెప్పి రీజన్స్ అడిగితే గౌరవ మంత్రివర్యులు దానికి రీజన్స్ పెద్దగా వారు ఇచ్చిన ఇన్ రైటింగ్ దాంట్లో స్పందించలేదు అధ్యక్ష. ముందుగా 2017 సంవత్సరంలో గౌరవ ప్రధానమంత్రి అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ ఇళ్ళు ఇవ్వాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము 7,01,000 ఇళ్ళు కేటాయిస్తే మన రాష్ట్ర ప్రభుత్వము ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు 5,14,000 ఇళ్లకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేస్తే తర్వాత 4,68,000 ఇళ్ళని టెండర్లు పిలిస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం అధ్యక్ష, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వము 2,53,000 ఇళ్లని క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. డిస్ట్రాక్షన్కి మరో పేరు జగన్మోహన్ రెడ్డి గారు. మేము ఏదైతే 2,23,000 ఇళ్ళు క్యాన్సిల్ చేయడం అంటే ఇంతకంట దారుణమైన విషయం ఏమీ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, ప్రజావేదికని కూల్చిన వ్యక్తి ఇళ్ళని కూడా కూల్చేస్తాడు, ఆశల్ని కూడా అడియాస చేసేస్తారని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అధ్యక్ష. అందరికీ ఇళ్ళు అనేది అద్భుతమైన పథకము. దానికి కేంద్ర ప్రభుత్వం నిధులిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం నిధులిస్తుంది. అయినప్పటికీ కూడా ఆ మనసు లేని వ్యక్తి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఎందుకు ఈ బీద బలహీన వర్గాలపైన ఇంత కోపంతో ఇంత దారుణమైన పని ఎందుకు చేస్తారనేది నిజంగా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. అధ్యక్ష, ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆనాటి ప్రభుత్వము 2019 వరకు ఉన్నప్పుడు ఎక్కడా కూడా కాంట్రాక్టర్స్ పేమెంట్స్ ఇబ్బంది లేదు అధ్యక్ష. కానీ డిలే అయిన మాట వాస్తవము. దానికి డిలేకి కారణం ఏంటంటే సైట్ హ్యాండింగ్ ఓవర్ చేయటంలో డిలే ఉంది. అట్లాగే కేటగరైజేషన్ ఆఫ్ బెనిఫిషరీస్ అంటే ఏ 300 SFT ఎన్ని కావాలి, 430 SFT ఎన్ని కావాలి, 365 SFT ఎన్ని నిర్మాణం చేయాలి ఆ పర్టికులర్ లేఅవుట్స్లో అని చెప్పి డిసైడ్ చేయడంలో లేట్ అయింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత శాండ్ పాలసీ అని తీసుకొచ్చి ఎక్కడ నిర్మాణ రంగానికి శాండే దొరకనటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు అధ్యక్ష. దాని మూలాన్ని సుమారు సంవత్సరం కాలం మొత్తము నిర్మాణ రంగం అంతా కూడా నాశనం అయిపోయింది అధ్యక్ష. ఇది ఒక్కటే కాకుండా కొన్ని వర్క్స్ని సస్పెండ్ చేశారు అధ్యక్ష. అలాగే ఆల్టర్నేటివ్ డిజైన్స్ కొత్త అన్నీ కూడా చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత కోవిడ్-19 వచ్చింది. ఆ కోవిడ్-19 వలన సుమారు సంవత్సరన్నర కూడా టైం వేస్ట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఒకటే కాకుండా ఎంత డిఫరెన్స్ అంటే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్న టైంలో కాంట్రాక్టర్స్ ఎవరు ఇబ్బంది పడలేదు అధ్యక్ష. ప్రభుత్వం మారిన వెంటనే ఆ ఇబ్బందులు ఏంటో అని తెలిసినాయి అధ్యక్ష. అటు కాంట్రాక్టర్స్కి బెనిఫిషరీస్కి ఇద్దరికీ కూడా హోల్సేల్గా తెలిసినాయి. దానికి రీజన్ ఏంటంటే డబ్బులు ఇవ్వక కోట్లాది రూపాయలు పెండింగ్ బిల్స్, 100 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నప్పుడు పెండింగ్ బిల్స్ పైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా డిలే చేశారు అధ్యక్ష. కొంతమంది పేమెంట్స్కి అయితే 300 రోజుల నుంచి 550 రోజుల వరకు పేమెంట్స్ ఇవ్వలేదు అధ్యక్ష. దీని వలన ఎంతో ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. అధ్యక్ష, మనకి ఒక సామెత ఉంది అధ్యక్ష, గాలిలో మేడలు కట్టొద్దని. అంటే గాలిలో ఇల్లు నిర్మాణం చేయొద్దు, ఊరికే ఊహాగానాలతో గడపొద్దని సామెత ఉంటే కానీ అది సామెత కింద లేదు అధ్యక్ష. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
ఆ సామెతని నిజం చేశారు అధ్యక్ష. అక్కడ ఇళ్ళే లేవు. ట్రై జంక్షన్లో గాలిలో మేడలు కట్టేసి మామూలుగా అందరికీ కూడా అలాట్మెంట్ కూడా చేసేసిన ఘనత కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది అధ్యక్ష. ఇల్లు నిర్మాణంలో లేకుండా కూడా ఇల్లు నిర్మాణం అయినట్టుగా ఊహించి వాళ్ళకి అధ్యక్ష రిజిస్ట్రేషన్ చేశారు అధ్యక్ష. ఇదిగో అధ్యక్ష, మళ్ళీ చూపిస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా చూడండి దయచేసి. మీరు ఇల్లు ఏదైతే ఇల్లు లేవు అధ్యక్ష, ఫౌండేషనే లేదు. గ్రౌండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, సెకండ్ ఫ్లోర్ ఒకళ్ళకి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ చేశారు. ఇంకా వీలైతే చంద్రమండలం పైన కూడా రాసిద్దరు అధ్యక్ష. ఈ ప్రభుత్వము ఆనాటి ప్రభుత్వం ఎంత దారుణంగా బిహేవ్ చేసిందనేది ఒక ఎగ్జాంపుల్ అధ్యక్ష. 1296 ఇళ్ళు ట్రై జంక్షన్లో ఫౌండేషన్ కూడా వేయనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసేస్తే అధ్యక్ష, ఒక్క ఇన్సిడెంట్ తమ దృష్టికి నేను తీసుకురావాల్సింది ఉంది అధ్యక్ష. ఏదైతే మా నియోజకవర్గంలో ఒక లేడీని తర్వాత వాళ్ళ పాప ఇద్దరు వచ్చి నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంది ఏంటి అధ్యక్ష, వాళ్ళకి అమ్మాయికి పెళ్లి చేద్దామంటే వాళ్ళు కట్న కానుకలు ఏమి ఇవ్వగలరు అని అనుకుంటే వీళ్ళు ఈ ట్రై జంక్షన్లో ఇల్లు నిర్మాణంలో ఉంది అని చెప్పి ఏదైతే డాక్యుమెంట్ ఉందో వాళ్ళు డబ్బులు 1,00,000 రూపాయలు కట్టి బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి ప్రతి నెల 3,200 రూపాయలు కడుతున్నప్పుడు అధ్యక్ష, ఇదంతా మీకు కట్నం కింద ఇస్తానని చెప్తే పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది, ముహూర్తాలు ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎందుకో ఈ టిడ్కో ఇల్లు పైన ఈ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చెయ్యరు అనే ఉద్దేశంతో ప్రజలందరికీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏదైతే కట్న కానుకలుగా ఇద్దామనుకున్న ఏదైతే ఇల్లు ఉందో అక్కడికి వెళ్ళి చూసుకుంటే అధ్యక్ష, అక్కడ ఇల్లే లేదు అధ్యక్ష. వెంటనే పెళ్లి కూడా క్యాన్సిల్ అయిపోయింది అధ్యక్ష. ఎంత దారుణం అంటే వాళ్ళు పాపం వచ్చి గోల పెట్టి బాధపడుతూ ఉంటే మనం చేయవలసిన సహాయం ఏదో కొంచెం చేసి, అమ్మ మీరు కంగారు పడద్దు, నెక్స్ట్ గవర్నమెంటు మన ప్రభుత్వం వస్తుంది, కూటమి ప్రభుత్వం వస్తుంది, దయచేసి మీరు ఎటువంటి అగాత్యాలకి పాల్పడొద్దని చెప్పిన తర్వాత